అన్న ఇప్పుడే చూశాను ఫస్ట్ టైం మూవీ నిజంగా చాలా చాలా బాగుంది. కొత్త అటెంప్ట్, ఫస్ట్ టైమే కాదు సార్ లాస్ట్ టైం కూడా. ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. హేమంత్ గారు చాలా అంటే చాలా కష్టపడి ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ నిజంగా మైండ్ బ్లోయింగ్ సార్. ఒక హాలీవుడ్కి మించిందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్. ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడ రాలేదు. అలాగా చాలా కష్టపడి మూవీ అంత టీము చాలా బాగా తీశారు సార్. మీ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. వెరీ న్యాచురల్ యాక్టింగ్. సో చాలా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇలాంటి సినిమా అసలు మీది కూడా సూపర్ మేడం. సో మొత్తానికి పర్ఫార్మెన్స్ పరంగా ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్స్ కానీ ఎక్సలెంట్ అనమాట. చూస్తున్నంతసేపు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అలాంటి సినిమా తీశారు హేమంత్ గారు. సార్ ఇలాంటి సినిమాలు తీయాలి సార్. అందరూ ఏదో మాస్ ఫైట్స్, 4 పాటలు, 4 ఫైట్స్ అలా కాకుండా ఇలాగ కొత్త సినిమా, కొత్త కంటెంట్, సో కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చాలా కష్టపడి తీశారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి ఫస్ట్ టైం మూవీ అయితే మీకైతే మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అవుద్ది. అందరు థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఫస్ట్ టైం సినిమా రావడం జరిగింది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు కలిగించిన సినిమా ఇది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు అట్లాంటి సినిమా రాలేదు. ఒకసారి నేను చెప్తా, సిట్టింగ్ లెస్ థమ్స్ అప్ డైరెక్టర్ క్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, రైటర్ మీరే, ఇట్లా తీస్తారు సార్ ఇలాంటి సినిమాలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మన హీరో సార్ పర్ఫార్మెన్స్ అయితే చాలా పీక్స్ అనిపించింది. నిజంగా చాలా ఇలాంటి హీరోస్ రావాలి, ఒక వర్స్టైల్ యాక్టర్స్ రావాలి. సో ఇట్లాంటి ఇండస్ట్రీని డెవలప్ చేయాలని కోరుకుంటా. జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉందా హీరోయిన్ పాప, చాలా క్యూట్ ఉండే సినిమాలో తన ప్రెజెన్స్ కనిపించినప్పుడు చాలా నీట్. సముద్రంలో ఉంటుంది చేప, చాలా అందంగా ఉంది హీరోయిన్ పాప. ఈ సినిమాని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. మంచి దమ్మున సినిమా. సో ఇంటి ముందు అర్థం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్. క్లాస్లో పడతాం డస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పట్టు. నిజం చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకపోతే మీ కర్మ. మంచి సినిమా, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. సో ఫస్ట్ టైం మూవీ, అల్టిమేట్ మూవీ, నాకు చాలా బాగా నచ్చింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్.